Audio Jungle. అందరూ నమస్కారం అండి. ఈరోజు మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉందండి. ఇంకా చాలా కొన్ని రోజులే 11th మా సినిమా రిలీజ్. అండ్ నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే ఈ టైం కోసం ఆల్మోస్ట్ నేను 15 ఏళ్ళు వెయిట్ చేసి ఉంటాను. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నాకు మళ్ళీ ఆ 15 ఏళ్ళు బతికినట్టు అనిపించింది. సో రిలీజ్ ఎప్పుడవుతాను వెయిటింగ్ నేను. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ నేను మా నాన్న ఈ సినిమా ఇప్పుడు కూడా నేను ఎంత కాన్ఫిడెంట్గా లేను, బట్ ఈ సినిమాకి అయితే నేను నిజంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఫస్ట్ నుంచి మీడియాకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సినిమా గురించి. మీడియా వల్ల చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫైనల్గా రిలీజ్ దగ్గరికి వచ్చింది. అండ్ ప్లీజ్ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, డెఫినెట్గా. ఎందుకంటే మా నాన్న లవ్ స్టోరీస్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఈ స్టైల్లో మా నాన్న లవ్ స్టోరీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బట్ ఈ లవ్ స్టోరీ అయితే చాలా మంచి పేరు వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీస్ అవుతుంది టాలీవుడ్లో. అంటే ఇది నార్మల్గా ఒక కాలేజ్ లవ్ స్టోరీ కాదు. ఇది ఒక 1971 ఒక ఆర్మీ ఇండో పాక్ లవ్ స్టోరీ. ఇది ఫస్ట్ ఆర్మీ అనగానే నాకు కొంచెం నాకే అనిపించింది నేను సెట్ అవుతున్న ఆర్మీ రోల్లో అనిపించింది. బట్ నేను ఒక మంచి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పేరు మా కోచ్, హిస్ నేమ్ ఇస్ గ్యావిన్ సార్. ఐ హావ్ టు రియలీ థ్యాంక్ హిమ్. మా నాన్న నాకు 3 months ఉంది టైం అనగానే నేను I don't know, I just went to knock Gavin sir's door and I said, sir, please help me. And ఆయన వల్లే నేను ఆర్మీ ఆ డ్రెస్లో ఫిట్ అయ్యాను నేను. He made me strong, not only from outside, but from inside also. And he's a very special person to me in my life. So I have to really thank my coach, my Gavin sir, for that. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.